సో ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో మేడిగడ్డకు సంబంధించి అసెంబ్లీ జరుగుతోంది, దాని మీదే చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మొన్న కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలామంది మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డ సందర్శనకి వెళ్ళారు. అదొక ఇష్యూ నడుస్తుంది. ఇంకోవైపు కేఆర్ఎంబీకి సంబంధించి ఏదైతే నీటి వాటాల విషయంలో ఒక గందరగోళ వాతావరణ పరిస్థితి ఉందో ఇదంతా కూడా జరుగుతుంది. సో మేడిగడ్డలో మీరు వెళ్ళారు కాబట్టి యాక్చువల్ పరిస్థితి ఏంటి అక్కడ? మేడిగడ్డ అందరూ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన వాళ్ళకి అసలుకి అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూడాలి ఎలా ఉంది అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో మేమందరం వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినాక క్రాక్ అంటే సంథింగ్ మనము క్రాక్ అంటే ఉట్టి ఒక లైన్ లాగా కనిపిస్తుంది అండి, చిన్న పగుల్లాగా లోపల కనిపించదండి. ఆడబోయి చూస్తే ఇట్స్ సపరేషన్ ఉంది అండి మీకు. ఓకే, అంటే ఇంత పెద్ద క్రాక్ దాని క్రాక్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే దాని లోపల ఉన్న అవి ఏవైతే పైపింగ్స్, లైనింగ్, వాట్ ఎవర్ సీకులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కనిపిస్తుంటే దాన్ని క్రాక్ ఎలా అంటామండి? ఇట్ ఈస్ లైక్ గాన్. ఎందుకంటే చూస్తే కూడా మాకు ఇట్లా పైనుంచి దూరం నుంచి చూస్తే ఇట్ ఈస్ మోర్ క్లియర్. అది లిటరలీ ఇలా వంగిపోయి ఉందండి. ఓకే, సో ఇట్ ఈస్ అసలు ఇన్ని 1,00,000 కోట్లు పెట్టాము, ఇది పెట్టాము అని చెప్పి మస్తు అంటున్నారు. అసలు బేసిక్ ఇంజనీరింగ్కి సంబంధించిందండి. ఇప్పుడు బేసిక్ ఇంజనీరింగ్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ డన్ రైట్, అది క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవడంలో కరెక్ట్ చేస్తుంటే ఈ పాటికి అది మంచిగా ఇట్ వుడ్ బి అ గుడ్ ప్రాజెక్ట్. కానీ అవన్నీ ఏవైతే వాట్ ఎవర్ బోర్డ్స్ విచ్ హ్యావ్ కమ్ టు చెక్ దెమ్ ఆల్సో, వాళ్ళు చెప్పిన సేఫ్టీ నార్మ్స్ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని రిప్లైస్ అడిగారు కూడా. దాంట్లో చూస్తే ఎక్కడో అండి దే మిస్డ్ ఇట్ అవుట్ అండి, బిగ్ టైమ్ దే మిస్డ్ సంథింగ్, మేజర్ థింగ్ ఇస్ బీన్ మిస్డ్. దాంట్లో యూ కెన్ సే ప్యూర్గా అవినీతి అనేది కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని ప్రాజెక్టులు కట్టిందండి. ఇట్స్ బీన్ ఇయర్స్, సంవత్సరాలు అయింది. ఇది కట్టి మీకు 4 years 3 years కూడా కాలేదు. ఇంత పెద్ద మిస్టేక్ అంటే ఇట్ ఈస్ నాట్ రైట్. అండ్ ప్రజల డబ్బు అండి, యువర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. జరిగింది చాలా చిన్నదే, దాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే పెద్దగా చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు చిన్నదంటే ఇప్పుడు సరే అండి, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 2-3 పిల్లర్లు రిప్లేస్ చేస్తారు, మిగతా పిల్లర్లు అలానే కట్టుంటారు కదా. సేమ్ వే ఓన్లీ దే మైట్ హ్యావ్ బిల్డ్. మిగతా పిల్లర్లు అన్నీ కూడా కట్టుంటారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఇప్పుడు సరే 3 పిల్లర్లు వాళ్ళు చెప్పినట్టు మేము 3 పిల్లర్లు రిప్లేస్ చేసి వాటర్లో వదిలితే మిగతా పిల్లర్లు కొట్టుకుపోతే ఎవరు రండి రెస్పాన్సిబుల్ దానికి? ఇట్ మేక్ సెన్స్. ఇప్పుడు నన్ను ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఆ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు. నార్మల్ అక్కడ ఉన్న రైతులను కూడా అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఒకటే పోయిందంటే మిగతాన్ని కూడా పోవచ్చు కదా అని వాళ్ళే అంటారు. ఇప్పుడు మేము ఆరోపిస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము అంటే కాదండి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ షోడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. అండ్ కేఆర్ఎంబీది కూడా చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు ఏదైతే ప్రెజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్లో కూడా ఆడ క్లియర్గా వాళ్ళ అధికారులే మేము ప్రాజెక్టులని ఇచ్చేస్తున్నాము, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నప్పుడు దాన్నే ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అండి నేను చెప్తాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంటుంది, దానికి 100 రకాలు తీసుకోవచ్చు ఎవరైనా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే మీరు ఏమని అనుకుంటారండి? అంటే జనరల్గా ఇప్పుడు అదే చేస్తున్నారండి. ఇప్పుడు అదే అవుతుంది కూడా. ఐ ఫీల్ ఇప్పుడు ఏంటంటే ఉట్టి చెప్తే మాది మేము కాపాడుకోవాలి, మా తప్పులు మేము కాపాడుకోవాలంటే అది కాని పని. కేసీఆర్ గారు నల్గొండ మీటింగ్ లోనే చెప్పారు కదా, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం, నీటి వాటాల విషయంలో కేంద్రంతో కొట్లాడాము, పక్క రాష్ట్రంతో కొట్లాడాము, మనకి రావాల్సిన హక్కులు కాపాడుతూ వస్తుంటే ఇవాళ 2 నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒప్పచెప్పేసింది కేంద్రానికి అనేది. ఇప్పుడు కేంద్రానికి ఒప్పచెప్పిందని కాదండి, ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతున్నారని చెప్పారు. మరి ప్రతి ఇయర్ వాళ్ళు మీటింగ్ వెళ్ళినప్పుడు దే షుడెంట్ హ్యావ్ అగ్రీడ్ ఫర్ దట్ 299 and 512 కదండి. ఎవ్రీ ఇయర్ అగ్రీ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే మళ్ళీ మాకే చెప్తారు ఏంటంటే కాదు, ఇది కాదు, ఇలా అంటే ఇలా అని చూపిస్తారు. అది ఇట్ ఈస్ కామన్ అండి. ఇప్పుడు వాళ్ళు చూపించడం అలానే ఉంటుంది. కానీ యాజ్ ద గవర్నమెంట్ హియర్, కాంగ్రెస్ గవర్నమెంట్,
జనాలకి స్పష్టంగా చూపిస్తున్నామండి. అక్కడ ఏమున్నాయో ఫ్యాక్ట్స్ అవే తెచ్చి ప్రెజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ముందు నుంచి కూడా అన్నది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్గా ఉంటామని. అదే విధంగా మేము కూడా ప్రెజెంట్ చేస్తున్నామండి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా కాపాడుకొని వచ్చినప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉండకపోయేది మనకి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మేము అప్పులు చేసే వాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులు మళ్ళీ రీపే చేసేది మేమే కదండి. పక్కన వాళ్ళు వచ్చి రీపే అయితే చేయరు. సో ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ అండి. ఇప్పుడు మాట్లాడేది వాళ్ళకి విమర్శించేదానికి చాలా ఉంటాయి, బట్ దే షుడ్ హ్యావ్ బీన్ దేర్. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ గారు నల్గొండకి వెళ్ళినప్పుడు అసెంబ్లీకి వచ్చే మాట్లాడాల్సి ఉండే కదా. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్ ఫర్ బోత్ పార్టీస్ అండ్ ఎవ్రీబడి. అందరు కూడా చూసేవాళ్ళు కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు కదండి. మేడిగడ్డ విషయమైనా లేకపోతే నీటి